పల్లవి తన రూమ్‌లో ఉంటే, ఇక అప్పుడే చరణ్ డాక్యుమెంట్స్ తీసుకొని వచ్చి పల్లవి చేతిలో పెడతాడు. "ఏంటండి ఇవి?" అని చెప్పి అడుగుతుంది పల్లవి. అప్పుడు చరణ్, చదువుకున్నావుగా? పేపర్స్ చదివితే తెలీదా ఏంటి? తీసి చదువు" అని చెప్పి అనగానే, తీసి చూడగానే డివోర్స్ పేపర్స్ అని కనిపిస్తాయన్నమాట పల్లవికి. "ఏంటండి డివోర్స్ పేపర్స్ నా చేతిలో పెట్టారేంటి?" అని చెప్పి పల్లవి బాధగా అడుగుతూ ఉంటే, అప్పుడు చరణ్ అంటాడు, "2 రోజుల్లో అయినా ఇదేగా జరిగేది. ఆ! నువ్వు కాంపిటీషన్‌కి వెళ్ళబోతున్నావు. అక్కడ ఎటు ఈ భారీ పర్సనాలిటీతోని వాళ్ళైతే సెలెక్ట్ చేయరు. నువ్వు ఖచ్చితంగా ఓడిపోతావు. నువ్వు ఓడిపోతే వాడి షాప్ ఓపెనింగ్‌కి చంటి కూడా వాడిది కూడా కల నెరవేరేది కాదు. ఇక నువ్వెటు ఓడిపోతే మా అమ్మ ఆల్రెడీ కండిషన్ పెట్టింది కదా! నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి. నీకు నా కొడుక్కి డివోర్స్ ఇవ్వాలి అని చెప్పి అంది కాబట్టి ఓకే అని కూడా నువ్వే అన్నావు కాబట్టి నువ్వు నాకు డైవోర్స్ ఇవ్వాల్సిందే. అందుకే ముందుగా పేపర్స్ నీ చేతిలో పెట్టాను. ఎటు జరిగేది ఇదే కదా!" అని చెప్పి అంటూ ఉంటే, ఏంటండి ఎప్పుడు చూసుకున్నా నన్ను వదిలించుకోవాలనే నన్ను జీవితంలో ఎప్పుడెప్పుడు నన్ను వదిలేద్దామనే మీరు ఆలోచన మీది. నాతో కలిసుందామని ఇంత కూడా ఒక్క పర్సెంట్ కూడా ఉండదు అని చెప్పి అంటూ ఉంటుంది పల్లవి. నీతో ఎందుకు కలిసుండాలని ఉంటుంది నాకు? నేనేమైనా నిన్ను ప్రేమించానా? ప్రేమించి పెళ్లి చేసుకున్నానా? లేదే. అందుకే నువ్వంటే నాకిష్టం లేదు. ప్రతి దాంట్లో నన్ను ఓడించాలని చూస్తావు. అసలు నాకు నీ మీద ప్రేమే కలవదు. నీతో ఉండాలనిపించదు. నీ మొహం కూడా చూడాలనిపించదు. అందుకే డివోర్స్ కావాలి నీతోని బ్రతకాలని లేదు అని చెప్పి అలా ఇద్దరు వాదించుకుంటూ ఉంటారు. సో, ఇంతే అండి ప్రోమోలో జరిగింది. నచ్చితే లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.